గల్లా జయదేవ్ మళ్లీ మనసు మార్చుకున్నారా? సీఎం చంద్రబాబు ఏం ఆఫర్ చేశారు? తన కంపెనీలో కార్మికుల భవిష్యత్ కోసం వెనక్కి తగ్గిన గల్లా డేర్ చేస్తే ఇప్పుడు వేరే లెవెల్లో ఉండేవారని అంటున్నారు గల్లా అనుచరులు. పొలిటీషియన్ కమ్ ఇండస్ట్రియలిస్ట్ అమర్ రాజా ఇండస్ట్రీస్ అధినేత గల్లా జయదేవ్ పొలిటికల్ ఫ్యూచర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారుతుంది. రాజకీయాలకు తాత్కాలికంగా విరామం అంటూ గత ఎన్నికలకు ముందు పొలిటికల్ స్క్రీన్ పై నుంచి తనకు తాను ఎగ్జిట్ అయిన గల్లా ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకున్నారా? 2 సార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా మూడోసారి గెలిచే అవకాశం ఉన్నా పాలిటిక్స్ కు దూరం అంటూ ర్యాంక్ డెసిషన్ తీసుకున్నారని తర్జన భర్జన పడుతున్నారా? ఇక ఆయన ఇంట్రెస్ట్ ను గుర్తించిన సీఎం చంద్రబాబు ఏం ఆఫర్ చేశారు? ఇక ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తారని చంద్రబాబు ఆఫర్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక 2 చోట్ల పార్టీకి బలమైన నేతలు ఎంపీలుగా ఉండడంతో తాను రాజ్యసభకు వెళ్లడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లుగా చెప్తున్నారు. రాజ్యసభకు వెళ్లడం ద్వారా అధినేత చంద్రబాబు ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటు చట్టసభల్లో అడుగు పెట్టాలనే తన ఆశయంలో ఫలిస్తుందని జయదేవ్ భావిస్తున్నారట.